నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాను కుదిపేస్తున్న తానే తుఫాన్, తూర్పు మండలాల్లో భయాందోళనలో ప్రజలు, ముందస్తు సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం। ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన సిండికేట్లు, ఎక్సైజ్ శాఖ హడావిడితో 3 నాళ్ల ముచ్చటైన ఎంఆర్పీ ధరల అమ్మకాలు। కిరణ్ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలకే తెలుగు తమ్ముళ్ల రాద్ధాంతాలు, రెస్కో చైర్మన్ చక్రపాణి రెడ్డి ధ్వజం। డొక్కు బస్సులతో ప్రయాణికుల అవస్థలు, సౌకర్యాలను గాలికి వదిలేసిన ఆర్టీసీ, సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తానే తుఫాన్ తిరుమలను తాకింది। తిరుమల గిరులను పొగమంచు కమ్మేయగా ఈదురు గాలులతో కూడిన వర్షపు జల్లులతో తిరుమల తడిసి ముద్దయింది। తానే తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం ప్రత్యేక చర్యలను చేపడుతోంది। దానే తుఫాన్ పెను తుఫానుగా మారితే దర్శనం ఏర్పాట్లే కాకుండా ఘాట్ రోడ్లు, బండరాళ్లు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున టీటీడీ అప్రమత్తమై ప్రత్యేక విభాగాన్ని రంగంలోకి దింపింది। గురువారం రాత్రి నుండి ఈదురుగాలులు, పొగమంచు, చలి ఎక్కువ కావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। తానే తుఫాన్ ప్రభావం తిరుమలలో స్పష్టంగా కనిపిస్తోంది। శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు వర్షం కురుస్తుండడం, తీరం దాటే సమయంలో తుఫాన్ తీవ్రత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు। సెట్టిపల్లి పంచాయతీ ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ ముని ఆచారి తెలిపారు। శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ మునికృష్ణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రగోపికి తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు। రుద్రగోపి అవినీతి ఆరోపణలకు తనకు సంబంధం లేదని, ఈ వివాదంలోకి తనను లాగొద్దని విజ్ఞప్తి చేశారు। ఈ విలేకరుల సమావేశంలో ఉమాపతి, అర్జున్, నాగేశ్వరరావు, బాబు ఆచారి పాల్గొన్నారు। యూనియన్ ప్రెసిడెంట్గా నన్ను ఐఎన్టీసీ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు నన్ను నియమించారు। మరియు మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పార్టీ ఆదేశాల మేరకు మరియు మా మంత్రి గారి ఆదేశాల మేరకు నేను నరేష్ కుమార్ రెడ్డికి నేను ఓటేసి పార్టీకి పనిచేశాను। మరియు చెట్టుపల్లి సర్పంచ్ అయిన చిరమంద మునికృష్ణ గారు వైఎస్ఆర్ పార్టీకి చెందిన రుద్రగోపి రాజారెడ్లకు ప్రోత్సహించడం అన్నది నాకు చాలా బాధాకరంగా ఉన్నది। వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్ను ప్రజా కోర్టుకు రమ్మన్నారు, నువ్వు ప్రజా కోర్టులో నువ్వు వైఎస్ఆర్ పార్టీ వారు తెలుసుకోండి, దయచేసి ఆ అవినీతి ఉచ్చులో నన్ను లాక్కో। నేతల మెప్పు కోసం, రాజకీయ లబ్ధి కోసం అసత్య, అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని రజక సంఘం రుద్రగోపిని హెచ్చరించింది। శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల నాగరాజు మాట్లాడుతూ, పూటకో పార్టీ, గంటకో మాట మాట్లాడే రుద్రగోపి లాంటి వారు ఆరోపణలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు। సెట్టిపల్లి పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మునికృష్ణపై రుద్రగోపి అవినీతి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు। రుద్రగోపి సవాల్ను స్వాగతిస్తున్నామని, తాము ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి సవాల్ విసిరారు। ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, సుధాకర్, సుబ్రహ్మణ్యం, చంద్ర, వెంకటముని, చెంగల్రాయులు, లోకనాథం పాల్గొన్నారు। సెట్టిపల్లి గ్రామ పంచాయతీ గురించి అతి కొద్ది కాలంలో కాలేజీకి నివాసానికి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీలో కొద్ది రోజులు పనిచేసి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి 2 రోజులు వెళ్ళి తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి 2 రోజులు వెళ్ళి, అంటే పూటకో పార్టీ, గంటకో మాట అనే చందంగా అందరినీ కూడా ఈ తాటాకు చెప్పులు కుందేలు పెద్దతాయనే చందంగా అతను వ్యవహరిస్తూ 20 ఏళ్ల క్రితం గతంలో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎక్కడ కూడా సెట్టిపల్లి పంచాయతీ అభివృద్ధిలో పాలు పంచుకోలేదు। అయితే 2007 సంవత్సరంలో సర్పంచ్ గారు శ్రీ మునికృష్ణ గారు సర్పంచ్ అయిన తర్వాత అన్ని కులాలను, అన్ని మతాలను సమిష్టిగా కలుపుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు సెట్టిపల్లి గ్రామ పంచాయతీ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తా ఉంది। తిరుపతి నగరాన్ని టీటీడీ నిధులతో సుందరంగా తీర్చిదిద్దాలని సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు।
తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ నగర ప్రజలు పన్నుల భారంతో అవస్థలు పడుతున్న తరుణంలో చెత్తను తొలగించేందుకు పన్ను వేయడం దారుణమన్నారు. నీటి పన్ను, ఇంటి పన్ను, ఇతర పన్నులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం నిధులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. టీటీడీ యాజమాన్యం తిరుపతి నగర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు గంగరాజు, సుబ్రహ్మణ్యం, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, దీనికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి హైదరాబాద్లో జరిగిన సమావేశంలో మన ఇన్ఛార్జి మంత్రి రఘువీరారెడ్డి గారు, మన ఎమ్మెల్యే చిరంజీవి గారు గొప్పగా ప్రకటించారు. దీని వెనకున్న అసలు వాస్తవం, సత్యం ఏమిటి అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము వచ్చాము. 1వ తేదీ నుంచి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపడతాము అని చెప్పి కమిషనర్ గారు ప్రకటించారు. దీంతో పాటు ఆయన ఇంకొక విషయాన్ని కూడా ప్రజలకు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వారు 26/4/2011లో రిలీజ్ చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం ప్రతి ఇంటికి రేషన్ కార్డు అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి 30 రూపాయలు నెలకి, అబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి 50 రూపాయలు, అదే రకంగా అప్రూవ్డ్ లేఅవుట్స్ కాలనీస్ ఉన్న వాళ్ళకి 50 రూపాయలు ఇంటింటికి వసూలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అంటే భారాలు మోపడానికి ఇంటింటికి చెత్త కలెక్షన్ కార్యక్రమం చేపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాజకీయాలకు పాల్పడుతున్నారని రెస్కో చైర్మన్ చక్రపాణి రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం కుప్పంలోని రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి పథంలో పయనిస్తోందంటే అది కిరణ్ చలివేనని కొనియాడారు. కుప్పం తాలూకాలో 45 పాఠశాలలకు సంబంధించి పక్కా భవనాలను మంజూరు చేసిన ఘనత నల్లారికి దక్కుతుందని, అయితే కిరణ్ దూకుడును చూసి ఓర్వలేక టీడీపీ కార్యకర్తలు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ పాలక మండలి ఎలాంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడలేదని, అలా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని సవాల్ విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రాంత ప్రజల కోసం తాగునీరు, సాగునీరు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 55 కోట్లు నిధులు మంజూరు చేసి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టేదానికి టెండర్లు పిలిచి అన్నీ చేస్తే కుప్పం తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ వాళ్ళకు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో తమిళనాడులో వాళ్ళ ఉన్న బంధువుల కోసం ఇక్కడి నుంచి మొత్తం విషయాన్ని చేరవేసి కోర్టుకు పోయి దాన్ని ఆపేసిన ఘనత తెలుగుదేశం నాయకులు. వాళ్ళు కుప్పంలో ఈరోజు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు అవినీతి పరులని, చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా అడ్డుపడతారని ఈరోజు అవాకులు చవాకులు పేరడం ఇది సమంజసం కాదు. తానే తుఫాన్ ప్రభావం జిల్లాపై పడింది. గడిచిన 24 గంటల నుండి చిరు జల్లులతో ఆరంభమైన వర్షం క్రమంగా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా తూర్పు మండలాలలో భారీ వర్షాలు పడడంతో జనజీవనం స్తంభించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తానే తుఫాను పెను తుఫానుగా మారనుందని వాతావరణ కేంద్రం హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం చూపే ప్రాంతాలలో ఆయా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా మన జిల్లా విషయానికొస్తే తానే తుఫాను కారణంగా కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. అలాగే ముందస్తు సహాయ చర్యలపై అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ మున్సిపల్ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రత్యేకంగా హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, ఇంజనీరింగ్, ఇరిగేషన్ అనే విభాగాలను సమన్వయం పరిచి ప్రత్యేక సహాయక బృందాలుగా ఏర్పాటు చేశామని కమిషనర్ ప్రసాద్ వివరించారు. ముఖ్యంగా ముప్పు ప్రాంతాలైన మాల్వాడి గుండం పరిసర ప్రాంతాలు, శివజ్యోతి నగర్, తంబవానిగుంట, సుభాష్ నగర్, సిఎస్ఆర్ కాలనీ, కొత్తపల్లితో పాటు ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాలలో కూడా తమ బృందాలు పర్యటిస్తున్నామని చెప్పారు. సహాయం అర్థించేవారు తాము ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయగలరని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని, అలాగే స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని కమిషనర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. తానే తుఫాన్ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నిన్న మా మంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. తర్వాత కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేశాము.
ఎవరైనా కానీ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా యొక్క ఈ కంట్రోల్ రూమ్ ఫోన్ చేయొచ్చు. ఈ కంట్రోల్ రూమ్కి సంబంధించిన నెంబర్లు 103, తర్వాత 22567666 2220233. ఈ 3 నెంబర్లకు ఫోన్ చేసినప్పుడు మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాస్లో మేము పర్యటిస్తాము. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడులోని కడలూరు సముద్ర తీర ప్రాంతాన్ని తాకడంతో జిల్లాలోని తూర్పు మండలాలలో మోస్తారు నుండి భారీ వర్షాలకు దారితీస్తోంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ వేగం పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. తూర్పు మండలాలైన కార్వేట్ నగరం, పుత్తూరు, సత్తివేడు నగరి పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా విద్యుత్కి తీవ్ర అంతరాయం ఏర్పడడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలు అంధకారంలోనికి వెళ్లిపోయాయి. ఈ తానే తుఫాను ప్రభావం మరో 2 రోజులు కొనసాగవచ్చునని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజాకోర్టులో మునికృష్ణ అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రగోపి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెట్టిపల్లి సర్పంచ్ మునికృష్ణపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, మునికృష్ణ అవినీతిని సాక్ష్యాలతో నిరూపిస్తానని తెలిపారు. జనవరి 5వ తేదీ ఉదయం 10 గంటలకు సెట్టిపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాకోర్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మునికృష్ణ ప్రజాకోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కేశవులు, రాజారెడ్డి, వరాలు, గిరి, జాన్ పాల్గొన్నారు. సెట్టిపల్లి గ్రామ పంచాయతీ పెద్దలు సర్పంచ్ గారి మీద మేము చేసిన ఆరోపణలకి, అతని మీద అవినీతి ఆరోపణలకి మేము కట్టుబడి ఉన్నాము. అదే మాదిరిగా సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో ప్రజా సమక్షంలో సెట్టిపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర వారు ఈరోజు అధికారులు ఉన్నారు, వాళ్ళ పార్టీ కూడా అధికారులు ఉంది. వాళ్ళు సమయము డేటు చెప్తే ఆధారాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసిన అతని మీద అవినీతి ఆరోపణలకి రుజువు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మద్యం మాఫియా రాష్ట్రాన్ని శాసిస్తోందని రుజువవుతోంది. మద్యం అధిక ధరలను నియంత్రించేందుకు సర్కారు విశ్వ ప్రయత్నం చేసిన వారి ప్రకటనలను బేఖాతరు చేస్తూ తమ హవాను కొనసాగిస్తున్నారు. జిల్లాలో 2 రోజుల ముందు ఎక్సైజ్ సాగు చేసిన హడావిడితో వైన్ షాపుల ముందు ప్రత్యక్షమైన ఎంఆర్పీ ధరల పట్టిక 1 రోజుతోనే మాయమవడంతో మందుబాబులు కంగుతిన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతోంది. గుడి బడి అన్న తారతమ్యం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలవడంతో ప్రజలు మద్యం మత్తులో చిత్తవుతున్నారు. ప్రజల వ్యసనాలను ఆసరాగా తీసుకున్న మద్యం వ్యాపారులందులో ఏకమై సిండికేట్గా ఏర్పడి దందాలకు పాల్పడుతున్నారు. వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవడంతో ప్రజా సంఘాల్లో చైతన్యం రావడంతో మద్యం అధిక ధరలు, బెల్ట్ షాపుల నియంత్రణ కోసం ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు మద్యం మాఫియాపై ఏసీబీ ఉక్కుపాదం మోపడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మద్యం సిండికేట్లలో ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఉద్యమాల హోరుతో తలొగ్గిన సర్కారు ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరగాలని హుకుం జారీ చేసింది. దీంతో బుధవారం జిల్లా వ్యాప్తంగా శ్రీకాళహస్తి మినహా అన్ని ప్రాంతాలలో మద్యం షాపుల ముందు ఎంఆర్పీ ధరల పట్టికలు వెలిశాయి. దీంతో సంబరపడిన మద్యం బాబులు తమ సంతోషాన్ని 24 గంటలు కూడా ఉంచుకోలేకపోయారు. వ్యాపారులు ఒకరోజు ఎంఆర్పీ ధరలకు అమ్మడం వల్ల నష్టపోయామనుకున్నారో లేక అధికారులకు ముడుపుల మొత్తాన్ని పెంచుతామనుకున్నారో తెలియదు, కానీ మద్యం విక్రయాలు మళ్లీ మొదటికే వచ్చాయి. దీంతో మద్యం బాబులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఒక్కరోజు ఎంఆర్పీ ధరల ప్రకారం కొనుగోలు చేయడంతో తాము ఎంత నష్టపోతున్నామో తెలుసుకున్న మద్యం ప్రియులు తిరిగి ఎంఆర్పీ ధరలకే అమ్మకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అవసరమైతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్న ధరలు తగ్గాయని ఆనందంతో మద్యంలో మునిగి తేలిన మద్యం ప్రియులు నేడు ధరలు పెరిగిపోయాయనే బాధలో మద్యం మత్తులో చిత్తవడం గమనార్హం. నూతన సంవత్సరం సందర్భంగా రకరకాల పుష్పాలతో పూల దుకాణాలు అలరించాయి. రంగురంగుల పువ్వులతో తిరుపతి నగరంలో కొత్త శోభను సంతరించుకుంది. అయితే అకాల వర్షం వల్ల పూల వ్యాపారస్తుల ఆశలు అడియాసలయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా పూల వ్యాపారస్తులు రంగురంగుల పూలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అధిక వడ్డీలతో అప్పు చేసిన వ్యాపారస్తులు వివిధ ప్రాంతాల నుండి పుష్పాలను తీసుకొచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా 10 రూపాయలు వెనక వేసుకుందామనే ఆలోచనతో వ్యాపారస్తులు ముందు చూపుతూ పూలను నిల్వ చేసుకున్నారు. అయితే వారి ఆశలను అడియాసలు చేసే విధంగా అకాల వర్షం వచ్చింది. దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ చేసిన పూలు వర్షానికి తడిసి పాడైపోవడంతో వ్యాపారస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ధరలు బాగా తగ్గిపోవడమే కాకుండా వర్షం కారణంగా కొనుగోలు చేసేందుకు
ప్రజలు వీధుల్లోకి రావడం లేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సరం తమ ఆశలను అడియాసలు చేసిందని, నష్టాలతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. సరుకులు తెచ్చుకున్నాము, ఈ వర్షాలు ఇమారు పట్టుకొని ఏం అర్థం కాలే, అన్ని ఉడలు పోసుకుని చలికి ఎదురు చూస్తే కష్టం. 23 రకాలు ఉందన్న, 23 రకాలు ఇంత స్టాక్ తెచ్చిపెట్టుకుని ఏం చేస్తామంటే పరిస్థితి. పొద్దున్న 4 గంటలు వేసి అన్ని పోసిపెట్టుకుని వ్యాపారస్తులు వస్తారు, ఏమొస్తారు. వర్షం లేకపోతే 40 రూపాయలు 60 రూపాయలు కిలో అమ్మేది 20 రూపాయల కిలో చామంతి, 20-25 రూపాయల కిలో. అది కొనేవాళ్ళే, 10 రూపాయలన్నా కూడా కొనేవాళ్ళే మార్కెట్. బస్సు ప్రయాణమే సురక్షితం, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించండి, సంస్థ పురోభివృద్ధికి సహకరించండి అంటూ ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్న ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సు మోతలతో ప్రయాణికుల ఒళ్ళు హూనం చేస్తోంది. కేవలం సంస్థ లాభాలకే ప్రాధాన్యతనిస్తూ ప్రయాణికుల సౌకర్యాలను గాలి కుదిలేసింది. ఆర్టీసీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అతి పెద్ద సంస్థ. పేద ధనిక అని తారతమ్యం లేకుండా వారి వారి గమ్యస్థానాలకు అతి తక్కువ ఛార్జీలతో చేరవేస్తూ మెరుగైన సేవలందిస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోంది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఆర్టీసీ రాను రాను రాజుగారి గుర్రం గాడిద చందంగా తయారవుతోంది. సంస్థ లాభాలకే ప్రాధాన్యతనిస్తూ ప్రయాణికుల సౌకర్యాలను గాలికి వదిలేస్తోంది. బస్సు ప్రయాణమే సురక్షితం, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి, సంస్థ పురోభివృద్ధికి సహకరించండి అంటూ ప్రచారం చేస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారు. డొక్కు బస్సుల మూతతో ప్రయాణికుల బొళ్లు హూనం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు బస్సు ప్రయాణం అంటే కత్తి మీద సాముగా భావిస్తున్నారంటే వారి అగచాట్లు స్పష్టమవుతున్నాయి. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కావటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వలస కూలీలు, వ్యాపారులు తిరుపతిని కేంద్రంగా చేసుకుని తమ జీవనం సాగిస్తున్నారు. తమ పంటలు, పాల ఉత్పత్తులను రవాణా చేసుకోవటానికి వేరే మార్గం లేకపోవడంతో ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే ఆర్టీసీ అధికారుల పాలిట వరమైందని చెప్పాలి. అందుకే కాబోలు డొక్కు బస్సులను గ్రామీణ ప్రాంతాలకు మళ్లించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బస్సులు నిర్ణీత సమయానికి రావు. ఒకవేళ వచ్చినా గమ్యస్థానాలకు చేరుతామన్న నమ్మకం లేకుండా పోతోందని ప్రయాణికులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు అధ్వానంగా ఉంది సార్. అసలు ఎప్పుడు పోతాయో ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆటోల్లో పోతే ఏమైనా యాక్సిడెంట్లు అయిపోతుంది, బస్సులు టయానికి రాకూడదు, టయానికి పోకూడదు. ఈ విధంగా ఉంటే వ్యవస్థ ఏ విధంగా ఉంటే మేము ఎంత ప్రజలు ఏమైపోవాలా? ఆటోల్లో పోతే స్పేర్స్ ఎక్కువ, మా బస్సులో ఎక్కండి అంటారు, సరైన బస్సులు ఉండవు. చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది మాకు. పెద్దలు దయ ఉంచి మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు సరైన బస్సులను ఆయా ప్రాంతాలకు, పల్లెలకు పోయే ప్రాంతాలకు బస్సులు మాత్రం మంచి బస్సులుగా వేయించాలిగా ప్రార్థన. చాలా ఈ డొక్కు బస్సుల వల్ల ఈ డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కుతారు, దాంట్లో కనీసం ఏమాత్రం మీకు జర్నీ చేసే వెహికల్ సరిగా ఉండదు. ప్రయాణికులు సరైన స్థాయిలో కూడా తన ఇళ్లకు చేరుకోలేక రాత్రి 11, 12 కూడా అయిపోయేటట్లు ఉంది. రాత్రి షిఫ్ట్లో కూడా ఈ విధంగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రయాణికులు. డొక్కు బస్సుల అదుర్లు, కుదుపులు అటుంచితే కనీసం కూర్చునే సీట్లు కూడా సరిగ్గా లేవు. సీట్లు చిరిగిపోవటంతో ప్రయాణికులు కమ్ములపై కూర్చుని ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాల మాట అటుంచితే సాక్షాత్తు డ్రైవర్కు కూడా సరైన సీటు లేదంటే ఆ డొక్కు బస్సుల తీరు స్పష్టమవుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణించే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం 1,00,000 కిలోమీటర్లు తిరిగిన బస్సులను పక్కకు పెట్టి వాటి స్థానంలో నూతన బస్సులను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే డిపో, రీజియన్ స్థాయిలో బహుమతులకు ఆశపడిన అధికారులు కాలం చెల్లిన బస్సులను రన్నింగ్లో ఉంచి గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తిరుపతి రీజియన్లో సుమారు 1,600 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అందులో దాదాపు 250 పైచిలుకు డొక్కు బస్సులు రన్నింగ్లో ఉన్నాయి. లాభాల బాటలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ నష్టాల బారిన పడటంలో డొక్కు బస్సుల పాత్ర కూడా ఒకటని, వీటిని మార్చమని పలుమార్లు కార్మిక సంఘ నాయకులు ఉన్నతాధికారులకు తెలిపినప్పటికీ పట్టించుకోలేదు. వారు చెప్పినట్లు రీజియన్కు 1-2 కొత్త బస్సులు తీసుకుని వస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. డొక్కు బస్సులు ప్రతిరోజు రిపేరుకు గురవుతుండటంతో సంస్థ దీనికోసం అధిక మొత్తంలో ఖర్చు చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించి రన్నింగ్ లో ఉన్న డొక్కు బస్సులను నిలిపి వాటి స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు
దాదాపు 250 నుంచి 350 బస్సులు మైలేజ్ అయిన బస్సులు ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడేది కాకుండా డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మెకానిక్ సిబ్బంది కూడా ఈ రిపేర్ నిమిత్తం చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దాదాపు ఈ జిల్లా లాభాల బాటలో ఉన్నప్పటికీ ఈ విధమైన ఖర్చులతోటి నష్టాల బాటకు వచ్చే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈ స్క్రాప్ బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేసి అటు కార్మికులకు ఇటు ప్రయాణికులకు మెయింటెనెన్స్ సిబ్బంది కూడా వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తుంది. దీనిపై ఆర్టీసీ తిరుపతి రీజియన్ మేనేజర్ నాగశివుడిని వివరణ కోరగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మన రీజియన్ కు 40 కొత్త బస్సులు వచ్చాయని తెలిపారు. 10 రోజుల లోపల మరో 6 బస్సులు వస్తాయని అన్నారు. ఎండీ తిరుపతి రీజియన్ పరిధిలోని అన్ని డిపోలను పరిశీలించారని, త్వరలో కాలం చెల్లిన బస్సులకు బదులు కొత్త బస్సులు వేస్తామని ఆర్ఎం పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి తనను కాంగ్రెస్ సేవాదళ విభాగం జిల్లా అధ్యక్షులుగా నియమించడం సంతోషదాయకమని వెంకటరమణ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి తనను కాంగ్రెస్ సేవాదళ జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. తనతో పాటు కార్యనిర్వాహక కార్యదర్శిగా కోదండరామిరెడ్డిని నియమించడం జరిగిందన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా నియమించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, నిజమైన కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందనడానికి తానే నిదర్శనమని పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమార్కి, ఎంపీ చింతామోహన్కు, ఎమ్మెల్యే చిరంజీవికి, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు పులుగోరు మురళీకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాను కుదిపేస్తున్న తానే తుఫాన్, తూర్పు మండలాల్లో భయాందోళనలో ప్రజలు, ముందస్తు సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన సిండికేట్లు, ఎక్సైజ్ శాఖ హడావిడితో 3 నాళ్ల ముచ్చటైన ఎంఆర్పీ ధరల అమ్మకాలు. కిరణ్ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలకే తెలుగు తమ్ముళ్ల రాద్ధాంతాలు. రెస్కో చైర్మన్ చక్రపాణి రెడ్డి ధ్వజం. డొక్కు బస్సులతో ప్రయాణికుల అవస్థలు, సౌకర్యాలను గాలికి వదిలేసిన ఆర్టీసీ, సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.